ఈ కార్యక్రమము పెట్టడానికి ముఖ్య కారణము మన మహబూబ్ నగర్ జిల్లాలో నుంచి మన ఐవీఎఫ్ సేవలు గుర్తించి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మనం చేసిన కేసెస్కి కానీ మనకు వచ్చిన సక్సెస్ రేట్స్కి కానీ అభినందించడానికి తెలంగాణ డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని ఇచ్చారు. దీనికి ప్రత్యేకంగా మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి నన్ను ఎంపిక చేయడం అనేది జరిగింది. మన సెంటర్లో జరుగుతున్న ప్రతి సంతానోత్పత్తి కేసుని గుర్తించి వాళ్ళు సక్సెస్ రేట్స్ బాగున్నాయి అని చెప్పి ఇవాళ చూస్ చేసుకోవడం జరిగింది. ఎంతోమంది మహిళలు పెళ్ళి కాని వయసులో నుంచే సరిగ్గా ఆహార పోషక లేకుండా ఎంతోమంది రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే మహిళలకు ఎన్నో సమస్యలతో, మెడికల్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే వాళ్లకు తగినంత మనము టిప్స్ కానీ లేకపోతే వాళ్ళ హెల్త్ మంచిగా ఉండటం కోసము రకరకాల వీడియోస్ చేసి వాళ్ళని ఎంతో ఉత్తేజంగా వాళ్లకు హెల్త్ మీద ఉన్న అవగాహన కోసము నేను ఒక ఛానల్ని కూడా రన్ చేస్తున్నాను. ఎంతోమంది మహిళలకు ఇది ఉపయోగపడుతుందని నా పేషెంట్స్ ద్వారా నాకు అర్థమవుతుంది. అయితే ఈ సేవలను కూడా వాళ్ళు నన్ను గుర్తించడం అనేది నాకు గర్వకారణం. నిన్న వాళ్ళు అవార్డు ఇచ్చేటప్పుడు ఎంపీ రఘునందన్ సార్ కానీ అండ్ మహిళా చైర్మన్ నేరెళ్ల శారద గారు కానీ నేను చేసే సేవలను గుర్తించి వాళ్ళు నాకు అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందకరంగా అనిపించింది. అయితే ఫస్ట్ నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ముఖ్యంగా నా తల్లిదండ్రులు నన్ను చదివించడం అండ్ ఇక్కడ పరోక్షంగా ఉన్న మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయడం, ఇక్కడ మా ఇన్లాస్ మా పిల్లల్ని ఎత్తుకొని ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో నాకు అన్ని రకాలుగా సహాయంగా ఉండటం. ఒక మహిళ మనం బయటికి వచ్చి ఎంతోమంది మహిళలకు మనం సహాయం చేస్తున్న వేళ పొద్దున అనేది లేకుండా రాత్రి అనేది లేకుండా మనము ఎటువంటి కేసు వచ్చినా కూడా డీల్ చేస్తున్నాము అంటే అదంతా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్టే. కాబట్టి నేను ఫ్యామిలీకి ఎప్పుడు కృతజ్ఞరాలుగా ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకు కూడా దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. పిల్లలు కాని వాళ్లకు, సంతానం లేని వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తే వాళ్ళు ఎన్నో ఏడుపులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. అయితే నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఒక డాక్టర్గా కేవలం మందులు రాయటం అనేది కాదు, కానీ వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చగలుగుతాము అనేది. అయితే ఏ డాక్టర్ ఈజ్ నాట్ అబౌట్ ప్రిస్క్రైబింగ్ డ్రగ్స్ బట్ ఇట్స్ అబౌట్ ట్రాన్స్ఫార్మింగ్ దేర్ లైఫ్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది నాకు. అయితే ఈ ఫర్టిలిటీ ఇష్యూస్లలో ఎక్కువగా ట్యాబ్లెట్స్ కాకుండా వాళ్ళకి ఎన్నో కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా కూడా కౌన్సిలింగ్ ఇచ్చి దాని తర్వాత సంతానోత్పత్తికి మందులు రాయటం అనేది జరుగుతుంది. చాలామంది ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యి ఎంతోమందికి సంతానం కలిగింది. ఈ సంతానం కలగటం అనేది దేవుడిచ్చే వరము, కానీ డాక్టర్లు చేసే అతిపెద్ద సహాయం. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఒక బేబీ ఏడుపు అనేది వినిపించాలి, బేబీ యొక్క నవ్వులు అనేవి కనిపించాలి. ఈ సంతానం లేని వాళ్ళు పడే తపన ఎంతో నన్ను కదిలించేది. అయితే ఈ ఫర్టిలిటీ అనేది సపరేట్గా ఫెలోషిప్ చేసి ఈరోజు నేను వాళ్ళకి ఎంతో సహాయం చేయడం అనేది జరుగుతుంది. మహబూబ్ నగర్లో ఇలాంటి సేవలు అంటే ఎస్పెషల్గా మేనరికంతో పుట్టే పిల్లలు అంటే ఎంతో అబ్నార్మల్గా పుడతా ఉంటారు మేనరికంతో. అయితే వాళ్ళకు కూడా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అని సపరేట్గా టెస్ట్ మన మహబూబ్ నగర్లో మొట్టమొదటిగా నా సెంటర్లోనే చేస్తున్నాను. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అంటాము. అయితే వాళ్లకు ఫామ్ అయిన ఇంతకుముందు ఆల్రెడీ 2-3 అబార్షన్స్ అయిన వాళ్ళు కానీ 7-8 అబార్షన్స్ అయిన వాళ్ళు కానీ ప్రెగ్నెన్సీస్ అనేవాళ్ళు నా దగ్గర కంటిన్యూ అవుతూ ఉన్నారు. అయితే వాళ్ళకి ఎటువంటి పిండం అనేది వస్తుంది, పిండం ఒకవేళ వీకా స్ట్రాంగా, అది యూప్లాయిడా హ్యాప్లాయిడా అనేవి టెస్ట్ చేసుకొని దాని ద్వారా ఎటువంటి పిండం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళ గర్భంలో ఎటువంటి పిండం అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడి ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుందో తెలిపే పరీక్ష ఇది. అయితే ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ ద్వారా కూడా 7 అబార్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 8వ ప్రెగ్నెన్సీ నా దగ్గర కంటిన్యూ అవుతున్న పేషెంట్ ఇప్పుడు ఉన్నారు. తను ఇప్పుడు 6వ నెలలో ఉంది. సో ఇట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తున్నాం. లేజర్ హ్యాచింగ్ అంటే మనము పిండం ఎక్కించక ముందు లేజర్ థెరపీతో ఒకవేళ పిండాన్ని మనం ట్రీట్ చేసి దాని తర్వాత మనం పిండం అనేది ఒకవేళ ఎక్కిస్తే వాళ్ళకు సక్సెస్ రేట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి పద్ధతి కూడా ఇప్పుడు మన సెంటర్లో టీనా ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్లో ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా తద్వారా ఇక్సీ అనే ప్రొసీజర్ అంటే వీళ్ళ అండాలని అండ్ వీళ్ళ శుక్రనాలని, భర్త యొక్క శుక్రనాలు అండ్ ఆడవాళ్ళ యొక్క అండాలను కలిపి వీటిని మనం కల్చర్ చేసి ఫ్రీజింగ్ అనేవి కూడా చేస్తున్నాము. పెళ్లి కాని మహిళలు ఎప్పుడైతే ఒకవేళ లేట్ ఏజ్లో పెళ్లి చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అంటే వాళ్ళ అండాలు అనేవి ముందుగానే దాపెట్టుకునే ప్రొసీజర్స్ కూడా మన సెంటర్లో ఇప్పుడు లభిస్తున్నాయి.
ఎవరైతే రీసెంట్గా ఒక పేషెంట్ కూడా మా దగ్గర మగవాళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్నారు, వాళ్ళకి ఇంకా పెళ్ళవలేదు, అయితే వాళ్ళు స్పర్మ్ ఫ్రీజింగ్ అని కూడా వచ్చి అడుగుతున్నారు. అంటే అవగాహన, వాళ్ళకి తర్వాత పిల్లలు కావాలి అనుకుంటే వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకోక ముందే మన దగ్గర వాళ్ళ స్పర్మ్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని స్పర్మ్ సెమెన్ ఫ్రీజింగ్ అని అంటాము. ఇలాంటి అధునాతిక పద్ధతులతో ఫర్టిలిటీలో సర్వీసెస్ ఇస్తున్నాము. కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి, ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ అనేది మన మహబూబ్ నగర్లో టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో మేము ఇస్తున్నాం కనుక ఈ సేవలు అందరూ సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టీనా ఇన్ఫర్టిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ నితిషా మేడం గారికి మనకి తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డ్స్ అంటే అది ఇయర్లీ 1 టైం చేస్తుంటారు. టీ హబ్లో అంటే మన గచ్చిబౌలిలో ఉండే టీ హబ్లో ఎంపీ రఘునందన్ గారి చేతుల మీదుగా మరియు మహిళా కమిషనర్ గారు శారదా నాదల్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఇది మన ఉమ్మడి జిల్లాలోనే ఈ విభాగంలో వచ్చిన ఫస్ట్ అవార్డు ఇదే. ఇంతవరకు ఎప్పటికీ ఎవరికి అవార్డు ఇవ్వలేదు, ఇదే ఫస్ట్ అవార్డు. వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే ఈ అవార్డు, మేడం గారి దగ్గర ఆల్మోస్ట్ 200 పైన కేసులు, ఇన్ఫర్టిలిటీ ఉన్న కేసులు 80% సక్సెస్తో మేడం దగ్గర అవ్వారు. అది కాకుండా ఐఏఐ కేసులు 1000కి పైగా, ఆల్మోస్ట్ మేడం 2-3 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. 1000కి పైగా ఐఏఐ కేసులు, 200 పైగా ఐవీఎఫ్ కేసులు నార్మల్ ఇన్ఫర్టిలిటీ ద్వారా కన్సీవ్ అవ్వడం జరిగింది. దానితోడు మేడం గారు వాళ్ళు సోషల్ మీడియాలో కూడా చెక్ చేస్తారనమాట, యాక్టివ్గా ఉన్నారని. మేడం గారికి ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ 50,000 పైన ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇవన్నీ గుర్తించి వాళ్ళు మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మన మహబూబ్ నగర్ నుంచి మేడంకి అవార్డు ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయము. అందులో ఆ ఇన్ఫర్టిలిటీ నుంచి రావడం మొట్టమొదటిగా ఇదే జరిగింది. ఆల్మోస్ట్ మహబూబ్ నగర్లో గైనిక్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. బట్ ఇన్ఫర్టిలిటీ వైజ్గా మేడం ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మా తరపు నుంచి, హాస్పిటల్ తరపు నుంచి, డాక్టర్ వైక్ హాస్పిటల్ కానీ, టీనా ఫర్టిలిటీ సెంటర్ నుంచి మేడంకి అవార్డు రావడం చాలా గర్వించదగ్గ విషయం.